హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా గ్రాండ్ టెస్ట్లో రాయాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీ గ్రాండ్ టెస్ట్లు ఉంటే పర్చేస్ చేసుకొని మీరు గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. అండ్ ఈ రోజు సెషన్లో ఆ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో గ్రాండ్ టెస్ట్ 11 జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తున్నాం ఈ సెషన్లో. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అన్నది చూద్దాం. Alkali metals are assigned with which group in the modern periodic table? ఓకేనా? సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఆల్కలీ మెటల్స్ అనేది ఏ గ్రూప్ లో ఉంది అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ గో విత్ ద ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈ సెకండ్ గ్రూప్. మనకి సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఏం ఉంటాయి అంటే ఏం చెప్తాం? దట్ ఈస్ ద ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ గ్రూప్ వచ్చేసరికి ఏముంటాయని చెప్తాం? ట్రాన్సిషన్ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్. అండ్ 18th గ్రూప్ వచ్చేసరికి ఏముంటాయి అంటే నోబుల్ గ్యాసెస్. వీటినే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం అనమాట. నోబుల్ గ్యాసెస్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి ఏముంటాయి అంటే ఆల్కలీ మెటల్స్. ఓకే, సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆల్కలీ మెటల్స్ అనేవి ఏ గ్రూప్ లో ఉంటాయి అని అడిగాడు. సో ఏ గ్రూప్ లో ఉంటాయి అంటే దట్ ఈస్ ఆప్షన్ 4, ఫస్ట్ గ్రూప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ గ్రూప్ లో మనకి ఆల్కలీ మెటల్స్ ఉంటాయి. మరి సెకండ్ గ్రూప్ లో వచ్చేసరికి ఏముంటాయి అంటే దట్ ఈస్ ద ఆల్కలీ ఎర్త్ మెటల్స్. 3 నుంచి 12 వరకు గ్రూప్స్ లో ఏముంటాయి అంటే ట్రాన్సిషన్ మెటల్స్. మళ్ళీ 13, 14, 15, 16 వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. దానికంటే మనకు ఒక కోడ్ కూడా ఉందన్నమాట. ఓకేనా? బిగ్ క్యూట్ పాండా కెన్ హ్యావ్ ఎ నైస్ ఆర్గన్స్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 13, 14, 15, 16, 17, 18 మొత్తం మనకి ఎన్ని గ్రూప్స్ అంటే దట్ ఈస్ 18 గ్రూప్స్. ఆల్రెడీ 1 చెప్పుకున్నాం. 1 ఏం చెప్పాను? ఆల్కలీ మెటల్స్. మరి గ్రూప్ 2 వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం? ఆల్కలీ ఎర్త్ మెటల్స్. మరి గ్రూప్ 3 నుంచి 12 వరకు ఏమంటామంటే ట్రాన్సిషన్ మెటల్స్ అంటాం. ట్రాన్సిషన్ మెటల్స్. మరి 12 వరకు ఉన్నాయంటే 13 నుంచి ఏమంటాం? ఓకేనా? గ్రూప్ 13 ఈజ్ నోన్ యాజ్ బోరాన్ ఫ్యామిలీ. గ్రూప్ 14 ఈజ్ నోన్ యాజ్ కార్బన్ ఫ్యామిలీ. దీన్నే టెట్రల్ ఫ్యామిలీ అని కూడా అంటాం. అండ్ పాండా ఈజ్ నోన్ యాజ్ నిక్టోజెనిక్ ఫ్యామిలీ. దీన్నే నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా అంటాం. నిక్టోజెనిక్ ఆర్ నైట్రోజన్, మ్యాక్సిమం నిక్టోజెనిక్ అనే మెన్షన్ చేస్తారు కాబట్టి అదే గుర్తుపెట్టుకోండి. నిక్టోజెనిక్. కెన్ మీన్స్ చాల్కోజన్, C4 చాల్కోజన్ ఫ్యామిలీ. దీన్ని ఏ ఫ్యామిలీ అంటాం? ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. చాల్కోజన్స్ ఆర్ ఆక్సిజన్. ఓకే, అండ్ నెక్స్ట్ హ్యావ్, H ఫర్ హాలోజన్స్ గ్రూప్స్ అంటాం. అండ్ లాస్ట్ నైస్ ఆర్గాన్స్. దీని నుంచి ఏమంటాం అంటే నోబుల్ గ్యాసెస్. సో ఇలా కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. 13 నుంచి 18th వరకు ఏంటి అంటే దట్ ఈస్ గుడ్ బిగ్ క్యూట్ పాండా హ్యావ్ నైస్ ఆర్గాన్స్. సో ఇలా మనకి బోరాన్, కార్బన్, నిక్టోజెనిక్, చాల్కోజన్స్, హాలోజన్ అండ్ ద నోబుల్ గ్యాసెస్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆల్కలీ మెటల్స్ ఏ గ్రూప్ లో ఉంటాయి అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, ఫస్ట్ గ్రూప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ది లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్స్. ఓకేనా? మన హ్యూమన్స్ లో అతిపెద్ద కణం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఏంటి అంటే దట్ ఈస్ ద నర్వ్ సెల్. ఇంకా బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చెప్పుకోని అవసరం లేదనమాట. ఆప్షన్ ఏ నర్వ్ సెల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ సేమ్ నర్వ్స్. ఓకే, న్యూరాన్స్. న్యూరాన్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం కదా. సో అతిపెద్ద సెల్ ఏంటి అంటే దట్ ఈస్ ద నర్వ్ సెల్. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్, ఏ చార్జ్ ఆఫ్ 2C passes from one point to the other in a circuit. ఒక సర్క్యూట్ లో ఒక చార్జ్ అనేది 2C అనే చార్జ్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి సర్క్యూట్ పాస్ అయిందంట. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 points is 5 volts. ఓకేనా? 2 పాయింట్స్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 5 volts. ఇప్పుడు ద వర్క్ డన్ ఈజ్, వర్క్ డన్ ఎంత అన్నాడు? డైరెక్ట్ ఫార్ములా అనమాట, ఏం లేదు. ఓకేనా? వర్క్ డన్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? W అంటే విచ్ ఈస్ నోన్ టు బి వర్క్ డన్, Q అంటే విచ్ ఈస్ నోన్ టు బి చార్జెస్, V అంటే విచ్ ఈస్ నోన్ టు బి పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, మనకు అడిగింది ఏంటి అక్కడ? ఎంత వర్క్ డన్ అయింది అని అడుగుతున్నాడు. ఓకే, దానికి ఏం చెప్తాము అంటే W ఈక్వల్ టు Q, చార్జ్ ఎంత ఇచ్చాడు మనకి 2C ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు
5 moles. ఓకేనా 5 అంటే W ఈక్వల్ టు వర్క్ డన్ ఎంత 10. ఓకేనా వర్క్ ని ఎప్పుడు ఎలా మెన్షన్ చేస్తాము అంటే జౌల్స్ లో. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ 10 joules. ఓకేనా దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ వర్క్ డన్. గుర్తుపెట్టుకోండి W ఈక్వల్ టు QV. ఓకేనా మీకు Q ఇచ్చాడు V ఇచ్చాడు. ఒకవేళ W ఇస్తే ఎలా కనుక్కోవాలి V ఇస్తే అంటే సేమ్ ఫార్ములా బట్టి మీరు కనుక్కోవచ్చు. ఓకేనా సో వర్క్ డన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్ములా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మర్చిపోదు. ఓకే సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. కెమికల్ చేంజ్ ఇస్ నాట్. ఓకేనా అసలు ఫస్ట్ కెమికల్ చేంజ్ కానిది ఏంటి అని అడిగాడు. అసలు ఫస్ట్ కెమికల్ చేంజ్ అంటే ఏంటి? ఏదైతే కంప్లీట్ గా చేంజ్ అవుతుందో దాన్నే కెమికల్ చేంజ్ అంట. ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం బాయిలింగ్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ ఆఫ్ వాటర్ అనేది జస్ట్ దాని యొక్క ఫిజికల్ చేంజ్ ని చేంజ్ చేసుకుంటుంది. వాటర్ ఎలా ఉంటుంది? లిక్విడ్. బాగా బాయిల్ అయిపోతే ఎలా అయిపోతుంది? సాలిడ్. అంటే ఫ్రమ్ లిక్విడ్, సాలిడ్ కాదు వేపర్, సారీ. ఓకేనా సో సాలిడ్ నుంచి వేపర్ లోకి చేంజ్ అవుతుంది. అంటే ఫిజికల్ చేంజ్ అవుతుంది అంతే తప్ప దాంట్లో ఇంకా ఎలాంటి కెమికల్ చేంజ్ అవ్వట్లేదు. సో విచ్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ లోనే చెప్పచ్చు ఆప్షన్ ఏ. కెమికల్ చేంజ్ అంటే దాన్ని సపరేట్ గా మార్చడం ఇంకొక ప్రొడక్ట్ కింద. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బర్నింగ్ ఆఫ్ పేపర్. పేపర్ ఉంది, పేపర్ ని ఎప్పుడైతే కాలుస్తామో ఏమొస్తుంది వెంటనే మనకి యాష్, బూడిద అనేది వస్తుంది. సో కంప్లీట్ గా పేపర్ నుంచి యాష్ అనే ఇంకో ప్రొడక్ట్ కింద చేసుకున్నాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కెమికల్ చేంజ్. అండ్ బర్నింగ్ ఆఫ్ కోల్, ఈవెన్ కోల్ కూడా బాగా బర్న్ చేస్తే ఏమొస్తుంది? యాష్, అక్కడ నుంచి కూడా బూడిదే వస్తుంది. సో ఇది కూడా కోల్ నుంచి మనకి యాష్ అనే ఇంకొక ప్రొడక్ట్ వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. అండ్ మిల్క్ గెటింగ్ సోర్, ఎప్పుడైతే మిల్క్ బాగా ఫర్మెంట్ అయిపోతుందో అప్పుడు మనకి సోర్గా అయిపోతుంది. అంటే కంప్లీట్లీ చేంజ్ ఇట్స్ నేచర్, దాని నేచర్ నే చేంజ్ చేస్తుంది. మనకు అసలు పాలు ఎక్కడైనా పుల్లగా ఉంటాయా? అసలు ఉండవు. సో కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ కెమికల్ చేంజ్. బట్ ఇక్కడ కెమికల్ చేంజ్ కానిది ఏది అని అడిగాడు కాబట్టి విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఈస్ నాట్ ది కెమికల్ చేంజ్. ఓకే లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. డాష్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. హార్ట్ నుంచి అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీకి ఆక్సిజన్ ని క్యారీ చేసేది ఏంటి? ఫస్ట్ అసలు మీ క్వశ్చన్ లోనే ఉంది. ఓకేనా లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్యారీస్ ఫ్రమ్ హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఓకేనా మనకి యాక్చువల్లీ బ్లడ్ వెసల్స్ ఎన్ని ఉంటాయి? మెయిన్లీ 3 types. అందులో మెయిన్ గా మనం చెప్పుకునేవి ఆర్టరీస్ అండ్ ది వెయిన్స్. ఓకేనా ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆర్టరీస్ అని వచ్చేసరికి ఓకేనా క్యారింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఏ బ్లడ్ ని క్యారీ చేస్తాయి? ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ఏ బ్లడ్ అయితే ఆక్సిజన్ తో కంబైన్ అయి ఉంటుందో అది. వెయిన్స్ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే మళ్ళీ అన్ని ఆర్టరీస్ అంటే కాదు, దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ అన్ని వెయిన్స్ క్యారీ చేయవు ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. రిమైనింగ్ అన్ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ఆక్సిజన్ ఇస్ కంబైన్డ్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్, దాన్ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. కానీ అన్ని ఆర్టరీస్ ఓకేనా హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి క్యారీ చేస్తాయి. ఎక్కడి నుంచి? హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. ఈవెన్ ద పల్మనరీ ఆర్టరీ కూడా హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి వెళ్తాయి. మన వెయిన్స్ వచ్చేసరికి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి వెళ్తాయి. బాడీ పార్ట్స్ టు ద హార్ట్. అట్లీస్ట్ మనకి ఆక్సిజన్ అని తెలియకపోయినా ఈ సెంటెన్సెస్ తెలిసినా చాలు. ఏ వెయిన్ మనకు హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కంటే దట్ ఈస్ ద ఆర్టరీస్. ఏ వెయిన్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి అంటే దట్ ఈస్ ద వెయిన్స్. సో మనకు అడిగింది ఏంటి? హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి ఏది వెళ్తుంది? సో ఇదేంటది? దట్ ఈస్ ఆప్షన్ సి. ఆర్టరీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మజిల్, అసలు ఎక్కడ మజిల్స్ మనకు ఆక్సిజన్ క్యారీ చేయో, దట్టు కూడా బ్లడ్ లో. అండ్ నెక్స్ట్ వెయిన్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ మనకు ఆక్సిజన్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ ప్లాస్మా, ప్లాస్మా కూడా మనకు ఆక్సిజన్ క్యారీ చేయదు. మన బ్లడ్ లో ఉన్న ఆర్బీసీ సెల్స్, ఆర్బీసీ సెల్స్ ఏది క్యారీ చేస్తుంది? హిమోగ్లోబిన్. ఓకే హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో దాట్ హిమోగ్లోబిన్ క్యారీస్ ది ఆక్సిజన్. ఓకే సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి. ఆర్టరీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాస్ ఏ ట్రిపుల్ బాండ్? ఓకే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దేనికి ట్రిపుల్ బాండ్ ఉంది అన్నాడు. సో ఫస్ట్ స్ట్రక్చర్స్ వేసుకొని వెళ్దాం. C2H6 అన్నాడు. ఓకేనా అంటే 2 కార్బన్స్ ఉన్నాయి, మొత్తం 6 హైడ్రోజన్స్. ఇలా పెట్టుకోవచ్చా? 6 హైడ్రోజన్స్. హెచ్ 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 సరిపోయా? మనకి ఎక్కడైనా వచ్చింది అసలు ట్రిపుల్ బాండ్? ట్రిపుల్ బాండ్ అంటే ఏంటి? 3 బాండ్స్ ఉండాలి. అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి అంటే ఆప్షన్ ఏ కాదు. అండ్ C3H8. C3H8 ఎలా వేస్తాం అంటే C3 అంటే ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్. ఓకేనా 3 కార్బన్స్ ఇస్తున్నా మొత్తం 8 మాలిక్యూల్స్ అంట. ఓకేనా 1 2 3. ఇక్కడ ఒక 3 హైడ్రోజన్స్ అయిపోయి, ఇక్కడ ఒక 2 ఎన్ని అయ్యాయి? మొత్తం 5. ఇక్కడ ఒక 8. ఇక్కడ కూడా అన్ని ఏమున్నాయి మనకి? ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి అంటే ఆప్షన్ సి కూడా కాదు. ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ డి. మళ్ళీ C3H6 మళ్ళీ 3 కార్బన్ మాలిక్యూల్స్, మళ్ళీ H6 అంటే 6. ఓకేనా 1 2 3 హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్.
1 2 3 హైడ్రోజన్ 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 ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం పెట్టుకోవచ్చు మనం డబుల్ బాండ్, అక్కడికి వచ్చేసరికి డబుల్ బాండ్ అనేది పెట్టుకోవచ్చు హైడ్రోజన్ ఓకేనా. సో 1 2 సో హైడ్రోజన్ ఓకేనా. సో చూడండి మొత్తం సరిపోయా 1 2 3 4 5 6 హైడ్రోజన్స్. కానీ ఏ బాండ్ వచ్చింది మనకి ఇక్కడ డబల్ బాండ్. మనకి అడిగింది ఏంటి ఇక్కడ ట్రిపుల్ బాండ్ రావాలి ఓకేనా. అంటే C3H6 కూడా కాదు. ఇంకా రిమైనింగ్ మిగిలిన ఆప్షన్ ఏంటి C3H4 ఓకేనా. చూడండి కార్బన్ 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 3 కార్బన్స్ కాబట్టి 3 కార్బన్స్ ఎన్ని ఓన్లీ 4 హైడ్రోజన్స్ అంట ఓకేనా. సో 1 2 3 హైడ్రోజన్ 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 3 అయిపోయాయి. ఇంకా ఒకే ఒక్క హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఇక్కడ రీప్లేస్ చేసేసా, ఇక్కడ రీప్లేస్ చేస్తా. వెంటనే ఇక్కడ నేను డబుల్ బాండ్ పెట్టుకోవచ్చా హైడ్రోజన్ ట్రిపుల్ బాండ్స్ అండ్ సింగిల్ బాండ్. ఓకే ఎక్కడ వచ్చింది ట్రిపుల్ బాండ్ మనకి ఇక్కడ వచ్చింది. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి. సో ఏ స్ట్రక్చర్ లో మనకి ట్రిపుల్ బాండ్ ఉంది అంటారు ఓకేనా. సో మీరు ఇవి ఈజీగా చెప్పాలి అంటే బేస్డ్ అపాన్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దేంట్లో డబుల్ బాండ్ ఉంది దేంట్లో ట్రిపుల్ బాండ్ ఉంది. సో కార్బన్ వ్యాలెన్స్ ఎందుకు 4 పెడుతున్నాం అంటే కార్బన్ వ్యాలెన్స్ ఇస్ ద 4 అంటే ఓన్లీ 4 హైడ్రోజన్ మాలిక్యూల్స్ మాత్రమే అటాచ్ అవుతాయి ఓకే, అంతకు మించి ఎక్కువ అవ్వవు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కంటైనర్స్ ఫర్ కీపింగ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఓకేనా. స్ట్రాంగ్ యాసిడ్స్ ని ఉంచడానికి ఏ కంటైనర్స్ ని తయారు చేస్తారో అన్నారు. సో చూద్దాం ప్లాటినం. ప్లాటినం అనేది మన స్ట్రాంగ్ యాసిడ్స్ ని క్యారీ అంటే స్టోర్ చేయడానికి యూటిలైజ్ చేయొచ్చు ఎందుకంటే అది ఎక్కువగా యాసిడ్స్ తో రియాక్ట్ అవ్వదు. కానీ ప్లాటినం ఇస్ ద వెరీ హైయెస్ట్ ఎక్స్పెన్సివ్. అలాంటి ఎక్స్పెన్సివ్ మెటల్ ని మనం ఎక్కడ యాసిడ్స్ ని పెట్టడానికి అయితే క్రియేట్ చేయం. సో ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ కాపర్ అండ్ ద బ్రాస్ ఈ రెండు ఏంటి మెటల్స్ మనకి ఓకేనా. ఎప్పుడైనా మెటల్స్ లో యాసిడ్ స్టోర్ చేస్తే ఆటోమేటిక్ గా రియాక్టివ్ అనేది ఎక్కువగా జరిగిపోయి కొరేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్స్ నాట్ సూటబుల్. సో ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు. ఇంకా లాస్ట్ ఏం మిగిలిందంటే లెడ్ ఓకేనా. ఈవెన్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఇచ్చిన వాటన్నిటిలో చూస్తే లెడ్ లో అనేది మనం యాసిడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి లెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సీజియస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఓకేనా. సో ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా క్లాసెస్ లో కూడా మనం ఆడాం ఫోర్స్ యొక్క యూనిట్ ఏంటి, కానీ ఎప్పుడు ఎస్ఐ యూనిట్ చూసాం అంతేగాని సీజియస్ యూనిట్ చూడాలి. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి న్యూటన్. అంటే ఇదేంటి ఎస్ఐ యూనిట్ ఓకేనా. కానీ మనకు అడిగిన యూనిట్ ఏంటి సిజిఎస్ యూనిట్ ఓకేనా. అంటే ఆప్షన్ డి కాదు, పేర్లోనే ఉంది ఫర్ వాట్. వాట్ ఎప్పుడు దేనికి యూటిలైజ్ చేస్తాం ఫర్ పవర్. ఏదైతే పవర్ ఉందో దానికి యూటిలైజ్ చేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ ఫోర్స్. అండ్ ఎర్గ్ దేనికి యూటిలైజ్ చేస్తామంటే ఫర్ ఎనర్జీకి యూటిలైజ్ చేస్తాం. సో విచ్ ఇస్ నాట్ అబౌట్ ది ఫోర్స్. మరి డైన్ విచ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ ఫోర్స్ ఏంటి అంటే సిజిఎస్ యూనిట్. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి. సిజిఎస్ యూనిట్ కింద ఫోర్స్ కి ఏం యూటిలైజ్ చేస్తామంటే దట్ ఈస్ dyne okay, option C is the correct answer. Let's see the next question. Which type of mirror is used as reflectors in torches, vehicle headlights to get the powerful beam of light okay na. torches lo gaani vehicle headlights lo gaani ఏ లెన్స్ యూటిలైజ్ అంటే ఏ మిర్రర్ యూటిలైజ్ చేసి పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. కాన్వెక్స్, ప్లేన్ మిర్రర్, కాన్కేవ్ అండ్ స్పెరికల్ మిర్రర్. ఫస్ట్ ఆప్షన్ డి చూడండి స్పెరికల్ మిర్రర్. అసలు మనకి స్పెరికల్ మిర్రర్ అంటేనే రెండు వస్తాయి కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ఓకేనా. సో రెండు మనకి పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ ఇస్తాయంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ విల్ టేక్ ద కాన్వెక్స్ మిర్రర్ ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్ నుంచి మనకి రేస్ ఎలా అవుతాయి అంటే డైవర్జింగ్ ఓకేనా. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళిపోతాయి ఓకే. సో అలా వెళ్ళిపోవడం వల్ల కరెక్ట్ గా మన ఒక లొకేషన్ దగ్గర పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ అసలు క్రియేట్ అవ్వదు. సో కాన్వెక్స్ మిర్రర్ నుంచి మనం చూడలేము. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్. ఇదేం చేస్తుంది అంటే అన్ని లైట్ రేస్ ని ఒక ఫోకల్ పాయింట్ దగ్గర తీసుకొస్తుంది. సో దానివల్ల ఒక పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సీ ద ఆబ్జెక్ట్ ఆర్ టు సీ ద డిస్టెన్స్ ఓకేనా. సో ఇలాంటి కాన్కేవ్ మిర్రర్ ని దేంట్లో యూటిలైజ్ చేస్తారంటే హెడ్ లైట్స్ లో కానీ టార్చెస్ లో కానీ యూటిలైజ్ చేస్తారు. ఎందుకంటే పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ ఇచ్చేది ఆప్షన్ సి. మరి ఆప్షన్ బి ప్లేన్ మిర్రర్ ఉంది ఓకేనా. సో ప్లేన్ మిర్రర్ లో ఎలా అయితే రేస్ వచ్చాయో అదే డైరెక్షన్ లో వెళ్తాయి అంతే తప్ప దాని నుంచి ఒక పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది అసలు క్రియేట్ అవుతుంది. సో ఈవెన్ ఆప్షన్ బి ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. సో ఉన్న అన్నిట్లో ఏది కరెక్ట్ అంటే కాన్కేవ్. ఎందుకు స్పెరికల్ మిర్రర్ కాదు అంటే స్పెరికల్ అంటే రెండు వస్తాయి మనకి, కాన్వెక్స్ మిర్రర్ యూటిలైజ్ చేయాలి. సో ఏది యూటిలైజ్ చేస్తామంటే ఆప్షన్ సి కాన్కేవ్ మిర్రర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 1 kilowatt hour of energy dash joule ఓకేనా. ఫార్ములానే ఉంది 1 kilowatt అన్నాడు ఓకేనా. అంటే 1 kilowatt అంటే ఎంత పవర్ 1 kilo ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్ 1000 watts ఓకేనా. 1 hour అంటే ఎన్ని మినిట్స్ 3000 ఎన్ని సెకండ్స్
3600 seconds. So 1 kilowatt per hour అంటే 1000 into ఓకే ఎనర్జీ ఈక్వల్ టు 1000 into సెకండ్స్. ఓకేనా? టైం ఎంత? 3600. ఓకే, మొత్తం ఎంత అంటే ఎలా చెప్తుంది? 3,60,000 అలా వస్తుంది. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 3.6 into 10⁻6. ఓకేనా? 10⁻6 ఏ ఆప్షన్ లో ఉందలా? ఆప్షన్ ఏ 3.6 into 10⁻6. పేర్లోనే ఉంది 1 కిలోవాట్ అంటే కిలో వాట్స్ ఉన్నాయి. 1 కిలో వాట్స్ అంటే ఎన్ని వాట్స్? 1000 వాట్స్ అర్థం. ఓకేనా? సో అవర్ని మనం సెకండ్స్ లో చేంజ్ చేసుకున్నాం. 1 అవర్ ఎన్ని సెకండ్స్ అంటే 3006 సెకండ్. ఓకేనా? సో ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఎనర్జీ ఈక్వల్ టు వాట్స్ ఇంటూ ద టైం. ఓకేనా? వాట్స్ ఇంటూ టైం చేస్తే మనకి వస్తుంది వాట్స్ ఇంటూ ద టైం. సో దాన్ని బట్టి మనం ఎనర్జీ ఎంత అనేది చూడొచ్చు. జోల్స్ ని దేంతో కంపేర్ చేస్తాం? ఎనర్జీయే కదా జోల్స్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకో. Let's see the next one. Which form of energy is possessed by a horse running on a level road? ఒక లెవెల్ రోడ్ లో హార్స్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ హార్స్ లో ఉంటుంది అంటున్నాడు. ఓకేనా? చూడండి, గో విత్ ద ఆప్షన్స్. పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ద ఎనర్జీ స్టోర్డ్ బై పొజిషన్. ఓకేనా? పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బట్టి కానీ ఏదైతే ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందో, పొజిషన్ ఆబ్జెక్ట్ బట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఓకేనా? మరి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అంటే సో మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదులుతున్నప్పుడు ఏదైతే ఎనర్జీ క్రియేట్ అవుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ ఇన్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎనర్జీ ఇన్ ద మూవింగ్ ఆబ్జెక్ట్. ఓకే, అసలు వర్క్ ఎనర్జీ అనేది మనకి ఎక్కడ లేదనమాట, విచ్ ఇస్ నాట్ ది టర్మ్. సో ఆప్షన్ సి కాదు, డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆప్షన్ సి హీట్ ఎనర్జీ. దేని గురించి ఇది? మన హీట్ గురించి, అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద థర్మల్ అనమాట. సో థర్మల్ ఎనర్జీ. సో మనకి ఏం అడిగాడు? ఒక హార్స్ అనేది రోడ్ మీద రన్నింగ్ చేస్తుంది. సో అప్పుడు ఏ ఎనర్జీ అంటే హార్స్ మూవ్ అవుతుంది కదా, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మూవ్ అవుతుంది. ఎనర్జీ ఇన్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ ఏమంటున్నా? కైనెటిక్ ఎనర్జీ. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి. ఏదైనా ఒక వస్తువు కదులుతున్నప్పుడు ఏదైతే ఎనర్జీ క్రియేట్ అవుతుందో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఒక వస్తువు పొజిషన్ బట్టి దాన్ని బట్టి ఏదైతే ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందో దాన్ని పొటెన్షియల్ అంటాం. ఓకేనా? రిమెంబర్ దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see the next question. Compounds of dash cause Minamata disease. ఓకేనా? సో ఎక్కడైనా మినిమాటా డిసీజ్ వచ్చింది అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద మెర్క్యూరీ. ఎప్పుడైతే చాలా ఎక్కువ మెర్క్యూరీకి ఎఫెక్ట్ అయిపోతామో ఇట్ టర్న్స్ ఇంటూ ద పాయిజనస్ స్ట్రక్చర్. ఓకేనా? ఆటోమేటిక్ గా ఈ డామేజ్ అవర్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఆటోమేటిక్ గా మన నర్వస్ సిస్టమ్ డామేజ్ చేయడం, నమ్నెస్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. నమ్నెస్ తో పాటు విజువల్ ఇంపైర్మెంట్ అంటే చూపు అనేది కొంచెం కోల్పోతూ ఉండడం, అండ్ విజువల్ ఎంపైర్మెంట్ అండ్ ఆడిటరీ ఈవెన్ వినికిడి శక్తిలో కూడా మనకు లోపం అనేది రావడం, అలాంటిది ఎక్కువగా చూస్తాం. సో మినిమట అనగానే మెర్క్యూరీ. ఓకేనా? ఎంఎం అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందులో ఎక్కువగా కూడా అడుగుతూ ఉన్నాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. హౌ, ఎలా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఈజ్ 700 మీటర్ పర్ సెకండ్స్. హౌ లాంగ్ విల్ ద సౌండ్ వేవ్స్ టేక్ టు ట్రావెల్ 7 కిలోమీటర్స్? ఓకేనా? చూడండి, ఒక స్పీడ్ ఇచ్చాడు, ఒక అంటే సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ 700 అని చెప్పి, అండ్ ఎంత ట్రావెల్ చేసిందంటే 7 కిలోమీటర్స్. హౌ లాంగ్ అంటే టైం అడుగుతున్నాడు ఎంత అని చెప్పి. సో అందరికీ తెలిసే ఉంటుంది టైం ఫార్ములా ఏంటి అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట? 7 కిలోమీటర్స్. మనకి ఇక్కడ 7 మినిట్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి సెకండ్స్, అంటే దీన్ని మనం మీటర్స్ లో చేంజ్ చేసుకుందాం. 7 కిలోమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్? 7,000 మీటర్స్. అంటే 7,000 మీటర్స్ బై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. ఎన్ని ఇచ్చాడు? స్పీడ్ ఎంత ఇచ్చాడు? 700. ఓకే, ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. 7 టైమ్స్ 70 అంటే ఎన్ని సెకండ్స్ లో వెళ్ళింది? 10 సెకండ్స్. విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి. ఓకేనా? జస్ట్ టైం, డిస్టెన్స్, స్పీడ్. మీకు టైం అడుగుతున్నాడు వెంటనే, అది ఫిజిక్స్ అయినా అర్థమెటిక్ అయినా ఏదైనా టైం, డిస్టెన్స్ ఇచ్చి స్పీడ్ ఇచ్చి టైం కనుక్కున్నాడంటే సేమ్ ఫార్ములా, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? సో దాన్ని బట్టి కనుక్కుంటాం అనమాట. సో ఆప్షన్ డి 10 సెకండ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నేమ్ ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ అన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 287. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287 ఉంటే దాన్ని ఏ ఎలిమెంట్ అంటారు అంటున్నారు. ఓకేనా? 287 అంటే ఎలా ఉన్నట్టు మనకి 1s2, 2s2, 2p6 అండ్ నెక్స్ట్ 3s2, 3p5. అంతేనా? ఫస్ట్ ఎనర్జీ షెల్ ఎంత? 2 కాబట్టి 2 ఇచ్చాడు. సెకండ్ ఎనర్జీ షెల్ ఎంత? 8 కాబట్టి 8 ఇచ్చాడు. థర్డ్ ఎనర్జీ షెల్ ఎంత? 7. 287 అంటే ఎంత? 2 + 8 10, 10 + 7 17. ఓకేనా?
17 అంటే ఏ ఎలిమెంట్ అది? క్లోరిన్. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. మరి హీలియం ఎంత అంటే 2. ఓకేనా? కార్బన్ ఎంత అంటే 6. ఓకే, ఎలా రాస్తాం కార్బన్ కి రాసేటప్పుడు? 1s2 2s2 2p2 అంతేనా? సో 2 2 2 6. ఓకేనా? నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేసరికి 1. ఓకేనా? 1s1 అంతే, అంతకు మించి ఏముండదు. సో క్లోరిన్ కి 287 అంటే ఏంటి? ఆప్షన్ బి క్లోరిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ బేకింగ్ సోడా కెమికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ బేకింగ్ పౌడర్? ఓకేనా? బేకింగ్ సోడా అనేది బేకింగ్ పౌడర్ కి కెమికల్లీ డిఫరెంట్ రా అని అడుగుతున్నాడు. ఓకే, సో గో విత్ ద ఆప్షన్స్. ఫస్ట్ వన్, యాజ్ బేకింగ్ సోడా ఇస్ సోడియం బైకార్బోనేట్ వైల్ బేకింగ్ పౌడర్ ఇస్ కాల్షియం కార్బోనేట్. బేకింగ్ బోత్ ఆర్ సేమ్, కాకపోతే ఒకటేమో సోడా అంటున్నాం, ఇంకొకటి పౌడర్ ఫామ్ అంటున్నాం అంతే. ఓకేనా? అంత పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు. మరీ మెటల్స్ కూడా అంటే దానిలో కాంపౌండ్స్ కూడా చేంజ్ అయ్యేంత. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సోడియం కాల్షియం. ఓకేనా? ఎక్కడ బేకింగ్ పౌడర్ లో కాల్షియం బైకార్బోనేట్ అసలు అలా. సో తప్పు, రెండిట్లో సోడియం బైకార్బోనేటే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, యాజ్ బేకింగ్ సోడా ఇస్ సోడియం కార్బోనేట్ అండ్ వైల్ బేకింగ్ పౌడర్ ఇస్ బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. నాట్ ది సోడియం కార్బోనేట్, ఇది సోడియం బైకార్బోనేట్. ఓకేనా? సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్, నో దే ఆర్ ఐడెంటికల్ కెమికల్లీ. సో అవేమి డిఫరెంట్ కాదు, కెమికల్లీ సేమే అంటున్నాడు. ఐడెంటికల్ అంటే ఏంటి? సేమ్, ఒకేలా ఉండడం. నో, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకేనా? రెండు డిఫరెంట్ అనమాట. వాట్ ఈస్ ద డిఫరెంట్ అంటే ఆప్షన్ సి కూడా కాదు. యాజ్ బేకింగ్ సోడా ఇస్ సోడియం బైకార్బోనేట్ అండ్ బేకింగ్ పౌడర్ ఇస్ సోడియం బైకార్బోనేట్ ప్లస్ టార్టరిక్ యాసిడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఏదైతే యాసిడ్ తో మిక్స్అప్ అయి ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేకింగ్ పౌడర్. సో అదనేది డైరెక్ట్ గా రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతుంది. మరి బేకింగ్ సోడా వచ్చేసరికి దాంట్లో యాసిడ్ అనేది లేదు కాబట్టి రియాక్షన్స్ అంత త్వరగా ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. దాంతోపాటు ఇంకేదైనా యూజ్ చేయాల్సి వస్తుంది. సో దిట్ ఈస్ ద డిఫరెన్షియేషన్స్. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి, బేకింగ్ పౌడర్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఎసిడిటీ. ఓకే, విచ్ ఎసిడిటీ అంటే టార్టరిక్ యాసిడ్. టార్టరిక్ యాసిడ్ ఇంకా ఎక్కడ చూస్తాం? యా, టామరిన్, గ్రేప్స్ వాటిల్లో కూడా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కామన్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెయిట్? ఇందాక క్వశ్చన్ లోనే చెప్పుకున్నాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏం చెప్పా? న్యూటన్. ఓకేనా? దెన్ వెయిట్ కి ఫోర్స్ కి రెండు ఒకేటా అంటాడు. ఓకేనా? అసలు ఎలా ఒకటవుతుంది? ఫస్ట్, ఫోర్స్ అంటే అందరికీ తెలుసు. ఓకేనా? సో మరి వెయిట్ అంటే ఏంటి? ఏదైతే ద ఫోర్స్ విచ్ ఇస్ అప్లైడ్ బై ది గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక ఆబ్జెక్ట్ మీద ఏదైతే ఫోర్స్ ఉంటుందో దాన్ని వెయిట్ అంటాం. అవునా లేదా? ఎప్పుడు చెప్తా, మాస్ అండ్ వెయిట్ బోత్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? మాస్ అంటే యాక్చువల్ మ్యాటర్ మనలో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మాస్. వెయిట్ దేని వల్ల వస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. అంటే గ్రావిటేషనల్ ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ బట్టి మనం ఆ వెయిట్ చూపిస్తాం. ఓకేనా? సో వెయిట్ అంటే ద ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ బై గ్రావిటేషనల్. ఓకేనా? గ్రావిటీ నుంచి ఏదైతే ఒక ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ మీద పడుతుందో దాన్ని వెయిట్ అంటాం. అంటే రెండు ఒకటే ఫోర్సెసే కదా. మరి ఫోర్స్ వచ్చింది అంటే ఇంకేంటి? న్యూటన్. సో రెండింటికి కామన్ ఏంటి అంటే న్యూటన్. పాస్కల్ దేనికి? ప్రెజర్. అండ్ వెయిట్ ఈజ్ నాట్ దేర్. ఓకేనా? ఆప్షన్ సి కదా, జోల్స్. ఇది జోల్స్ దేనికి యూటిలైజ్ చేస్తాం? ఎనర్జీ. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? వెయిట్ కి అండ్ ఫోర్స్ కి రెండింటికి ఏంటి అంటే, సో డోంట్ థింక్ వెయిట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. వెయిట్ అంటేనే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ పడుతుందో దాన్ని మనం వెయిట్ అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైసెస్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ? అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని దాన్ని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. ఏది? గో విత్ ద ఆప్షన్స్. ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది? ఫస్ట్ దాంట్లోనే కరెంట్ తీసుకుంటుంది, తీసుకొని నెక్స్ట్ దాన్ని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని అది వర్క్ చేస్తుంది. సో ఏ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది, ఎలక్ట్రిక్ మోటార్. మరి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. జనరేటర్ ఏంటి? అసలు కరెంట్ పోయినప్పుడు ఆన్ అవుతుంది. అంటే మెకానికల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే రివర్స్. ఓకేనా? సో మనకి అది అడగలేదు కాబట్టి ఆప్షన్ బి కాదు. అండ్ ద స్పీక్ లో మనకి మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ రాదు, విచ్ ఇస్ ఇన్వాల్వ్ ద సౌండ్. ఓకేనా? స్పీకర్ నుంచి సౌండే కదా వస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ బై సౌండ్ ఎనర్జీ. సో అదైతే కాదు. అండ్ ఎలక్ట్రిక్ హీటర్ అంటే ఎనర్జీ? థర్మల్ ఎనర్జీ. ఓకేనా? ఇక్కడ మనకి ఏమడిగితే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈవెన్ ఆప్షన్ డి ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్ అంటే దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ మోటార్. జనరేటర్ మళ్ళీ డిఫరెంట్. జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసినాం అంటే ఫస్ట్ జనరేటర్ ఆన్ అయ్యి అది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ కంటైన్ ఓన్లీ బయోడిగ్రేడబుల్ ఐటమ్స్? అసలు ఏంటి బయోడిగ్రేడబుల్ అంటే? మన సాయిల్ లో కలిసే ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా? మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తే ఆ సాయిల్ ఏవైతే కలుస్తాయి అవి. సో గో విత్ ద ఆప్షన్స్. గ్రాస్ కలుస్తుందా? కలుస్తుంది. ఫ్లవర్స్ కలుస్తుంది. ప్లాస్టిక్ కలుస్తుందా? నో. అంటే ఆప్షన్ ఏ కాదు.
నెక్స్ట్ కేక్, యా కేక్ ఓకే, వుడ్ కూడా కలుస్తుంది. మెటల్స్ కలుస్తాయా? నో, మెటల్స్ కూడా కలవు. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ పీల్స్ కలుస్తాయి, వెజిటేబుల్స్ కలుస్తాయి, వుడ్ కూడా కలుస్తుంది. సో విచ్ ఆప్షన్ అంటే ఆప్షన్ సి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్ లో కూడా ఏముంది, మళ్ళీ ఇక్కడ కూడా ప్లాస్టిక్ ఇచ్చాడు, సో ప్లాస్టిక్ కూడా కలదు. సో విచ్ ఆప్షన్, ఏవి బయోడిగ్రేడబుల్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి. అంటే మన సాయిల్ లో ఈజీగా కలిసిపోతాయి అని అర్థం. ఓకే, సో ఈకో ఫ్రెండ్లీ అంటాం కదా, సో లైక్ mitochondria is known as powerhouses of the cell because, ఓకేనా. సో ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బిట్ ఫర్ ది రైల్వే అనమాట, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మైటోకాండ్రియా పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటాం, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ లేకుండా లైట్ ఫ్యాన్ అవడం అంటే అవుతుందా? ఇట్స్ నెవర్ బి పాసిబుల్. ఎనర్జీ ఏం లేకుండా మనం మూవ్ అవుతామా? లేదు. సేమ్ అలాగే మన బాడీలో ఎనర్జీ కావాలి అంటే ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? మైటోకాండ్రియా. సో గో విత్ ద ఆప్షన్స్. దే ప్రొడ్యూస్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి మనకి సెల్లో? రైబోజోమ్స్. అంతే తప్ప మైటోకాండ్రియా మనకు ప్రోటీన్ ఏం ప్రొడ్యూస్ అవ్వదు. సో ఆప్షన్ 1 కాదు. అండ్ దే ఎమిట్ లైట్. అసలు మైటోకాండ్రియా లైట్ అనేది ఎమిట్ అవ్వదు. మనకి లీవ్స్ లో క్లోరోప్లాస్ట్ లో లైట్ ఇన్వాల్వ్ అవుతుందా తప్ప నాట్ ద మైటోకాండ్రియా. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ. ఎస్, దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ. కాకపోతే దానివల్ల మన పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అన్నాం. దేర్ హ్యాస్ ఎ యూనిక్ రీజన్. ఎందుకంటే దే ప్రొడ్యూస్ ఏటీపీ. ఏటీపీ అంటే ఏంటి? ఎనర్జీ, ఓకేనా. సో ఎనర్జీని ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మన బాడీ ఎనర్జీ లేకపోతే వర్క్ చేయలేదు, ఓకేనా. అలాగే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటున్నాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంఆర్ఐ స్టాండ్స్ ఫర్, ఓకేనా. స్కానింగ్ అందరికీ తెలిసే ఉంటుంది స్కానింగ్ గురించి. సో ఎంఆర్ఐ అంటే ఏంటి, ఓకేనా? మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు మీటర్డ్, ఓకేనా. ఇట్స్ నాట్ మీటర్డ్. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ అంటే ఏంటంటే ఏవైతే రేడియో వేవ్స్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకొని మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ని అది స్కాన్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఆ రేడియో వేవ్స్ ని మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ అంటాం. ఇమేజింగ్ అంటే అది ఇమేజ్ రూపంలోకి వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి, మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్. ఏ వేవ్స్? రేడియో వేవ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మినిమమ్. వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది సౌండ్, ఓకేనా. స్పీడ్ ఏదైతే ఉందో అది. సో అది మినిమం దేంట్లో ఉంటుంది? ఫస్ట్ మాక్సిమం దేంట్లో ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ దేంట్లో ఫాస్ట్ గా వెళ్తుంది అంటే దట్ ఈస్ సాలిడ్స్, ఓకేనా. ఎందుకు సాలిడ్స్ లో ఉంటుంది అంటే సాలిడ్ ఎలా ఉంటుంది? ఒక హార్డ్ స్ట్రక్చర్, మాలిక్యూల్స్ అని చాలా దగ్గరగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ద సాలిడ్, మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఓకేనా. మరి లిక్విడ్స్ వచ్చేసరికి మనకి లోపల సబ్స్టెన్స్ మూవ్ అవుతుందా లేదా అంటే పార్టికల్స్ కి మధ్యలో ఎంత డిఫరెన్షియేషన్ ఉంది? మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ అనేది ఉంది. మరి గ్యాషియస్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? పార్టికల్స్ ఎక్కడో ఉంటాయి, ఓకేనా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ లో ఇక్కడ సౌండ్ ట్రావెల్ అయిందంటే ఒకదాని నుంచి ఒకటి త్వరగా వెళ్ళిపోతుంది, అంటే ఫాస్ట్ గా దీంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైన్ గా కూర్చున్నారు, ఓకేనా. ఇప్పుడు వీడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసా, వీడికి వెళ్ళడానికి ఈజీగా వెళ్ళిపోతుంది కదా. అదే ఒక పర్సన్ రూమ్ లో దూరంగా కూర్చున్నారు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆ ఇంటికి వెళ్ళాలంటే టైం పడుతుంది, అవునా లేదా. సో దగ్గరగా కూర్చున్న వాళ్ళు చాలా త్వరగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ కంపాక్టెడ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. సౌండ్ అనేది ఈజీగా సాలిడ్స్ లో ట్రావెల్ అవుతుంది. సాలిడ్స్ తర్వాత దేంట్లో ట్రావెల్ అవుతుందంటే లిక్విడ్స్ తర్వాత అతి తక్కువ దేంట్లో అవుతుందంటే గ్యాషియస్. ఎందుకంటే పార్టికల్స్ దూరంగా ఉంటే సౌండ్ అనేది ట్రావెల్ అవడానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. సో తక్కువగా దేంట్లో అవుతుంది? గ్యాషియస్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో గ్యాషియస్ ఎక్కడుందో ఎత్తుకేసుకుందాం డైరెక్ట్. స్టీల్ ఈజ్ నాట్ గ్యాస్. వాటర్ గ్యాసా? కాదు. మెర్క్యూరీ గ్యాసా? కాదు. సో ఏది? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద గ్యాస్. సో ఏది తక్కువగా అవుతుంది అంటే దట్ ఈస్ ద గ్యాసెస్. సో ఇది గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. బేస్డ్ అపాన్ పార్టికల్స్ బట్టి సౌండ్ ట్రావెల్ చేస్తుంది, ఓకే. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఏ కాయిన్ ఇన్ ఏ బీకర్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్స్ రైస్ బికాస్ ఆఫ్, ఓకేనా. ఇప్పుడు ఒక బీకర్ లో వాటర్ అనేది ఫిల్ అయింది, దాంట్లో కాయిన్ వేయగానే అది ఎలా ఉంది? కొంచెం పైకి రైజ్ అయినట్టు కనిపిస్తుంది, ఓకే. బై ఏ కండిషన్ ఆఫ్ ది లైట్ వల్ల. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఏదైతే ఒక లైట్ అనేది ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది ఆ లైట్, దాన్ని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. రిఫ్లెక్షన్ వల్ల మనం చూడగలుగుతాం, అంతే తప్ప ఆ ఆబ్జెక్ట్స్ లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. సో ఆప్షన్ ఏ కాదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇంతట్లో ఏం చెప్పారు? రిఫ్లెక్షన్ అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద మాత్రమే పడుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్ వరకు లైట్ రేస్ వెళ్ళి ఏవైతే ఎమిట్ అవుతాయో వాటిని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. వీటి వల్ల ఏమొస్తాయి? మిరేజెస్ అంటే ఎండమావులు అలాంటివి. సో దీని వల్ల కూడా మనం అలా రైజ్డ్ లెవెల్స్ అనేవి అయితే చూడం. అండ్ నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? బెండింగ్ ఆఫ్ లైట్. అంటే ఒక మెటీరియల్ నుంచి ఇంకొక లైట్ అనేది ఎమిట్ చేస్తున్నప్పుడు ఇంకో మెటీరియల్కి వెళ్ళినప్పుడు లైట్ అనేది బెండ్ అవుతుంది. ఈ లైట్ బెండ్ అవడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ద వెల్, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ ఫిష్ హియర్, మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది.
అంటే యాక్చువల్ పొజిషన్ ని మనం చూడలేం అనమాట, అది కొంచెం రైజ్డ్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఓకేనా, బావిలో వాటర్ ఇక్కడికే ఉన్నాయి అంటే మనకి ఎక్కడ కనిపిస్తుంది, దూరం నుంచి చూస్తే ఇక్కడికి ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైట్. ఓకేనా, లైట్ ఉండడం వల్ల యాక్చువల్ పొజిషన్ అనేది మనకు కనిపించదు, లైట్ బెండ్ అవడం వల్ల. ఓకేనా, సో ఓన్లీ ఇమాజినరీ మాత్రమే కనిపిస్తుంది. సో దేని వల్ల అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. మరి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక 2 లైట్ వేవ్స్ అనేవి సూపర్ ఇంపోజ్ అవుతాయో, ఒక లైట్ వేవ్ మీద ఇంకొక లైట్ వేవ్ పడుతుందో దాన్ని ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటాం. సో దాని వల్ల కూడా మనకి రైజ్ లెవెల్స్ ఏవి చూడం, ఏదైనా ఇమాజినరీ ఇప్పుడు వాటర్ రైజ్ అయిందంటే ఏంటి, అది మన ఇమాజినరీ మాత్రమే, అవేం రైజ్ అవ్వవు, అవునా లేదా? సో ఆ ఇమాజినరీ దేంట్లో చూస్తాము అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా, డోంట్ కన్ఫ్యూజ్. రిఫ్లెక్షన్ అంటే మళ్ళీ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవడం, రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్, లైట్ అనేది బెండ్ అవడం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see the next question. Plants bend towards light due to the diffusion of the dash hormone on the other side of the shoot. Okay na? So ఏ కండిషన్ వల్ల మన ప్లాంట్ అనేది టువర్డ్స్ ది సన్లైట్ అనేది పెరుగుతుంది అంటారు. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్లాంట్ హార్మోన్స్ ఇచ్చాడు. ప్లాంట్ హార్మోన్స్ ఎన్ని టైప్స్ కింద చెప్పుకుంటాం? ప్లాంట్ హార్మోన్స్ ఆర్ 2 types. ఎన్ని టైప్స్? 2 types. One is known as plant growth regulators, ప్లాంట్ గ్రోత్ స్టిమ్యులేటర్స్, అంటే గ్రోత్ కి ఏదైతే హెల్ప్ఫుల్ అవుతాయో వాటిని అంటాం. ఇంకోటి గ్రోత్ ఇన్హిబిటర్స్, అంటే గ్రోత్ అవ్వకుండా ఏవైతే స్టాప్ చేస్తాయో దోస్ ఆర్ కాల్డ్ as గ్రోత్ ఇన్హిబిటర్స్. ఓకేనా, సో ప్లాంట్ గ్రోత్ స్టిమ్యులేటర్స్ ఎన్ని అంటే 3. ఏంటేంటి అంటే దట్ ఈస్ జిబర్లిన్స్, ఓకే, సైటోకైనిన్స్ అండ్ ఆక్సిన్స్. ఈ 3 అనేవి మనకి ప్లాంట్ గ్రోత్ అనేది మంచిగా అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఏది స్టాప్ చేస్తుంది అంటే ఎబ్సిసిక్ యాసిడ్, ఇంకోటి ఏంటి అంటే ఇథలిన్. సో ఇలా ఈ 5ని మనం 5 types ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఎన్ని డివైడ్ చేస్తాం అంటే 2 types కింద. సో ఈ 3 ఏం చేస్తే మనకి ప్లాంట్ గ్రోత్ ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతాయి. దాంట్లో మేజర్ గా మన ప్లాంట్ సెల్స్ ఎలాంగేట్ అంటే ప్లాంట్ సెల్స్ అనేవి పెరగడానికి హెల్ప్ఫుల్ చేసేది ఏంటి అంటే ఆక్సిన్. ఓకేనా, చూడండి, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్లాంట్ హియర్, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది. ఓకేనా, ఎప్పుడైతే దీని మీద సన్లైట్ పడుతుందో, దీని మీద ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో, ఏ రీజియన్ లో అయితే సన్లైట్ పడుతుందో ఆ రీజియన్ నుంచి మనకి ఆక్సిన్స్ అదర్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ లో మనకి సన్లైట్ పడుతుందంటే ఇక్కడ నుంచి ఆక్సిన్స్ అనేవి ఈ సైడ్కి వెళ్ళిపోతాయి, మొత్తం ఈ సైడ్ లో స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, అంటే సన్లైట్ రీజియన్ దగ్గర మనకు ఆక్సిజన్ హార్మోన్ అనేది ఉంటుంది. ఓకేనా, అదర్ సైడ్కి వెళ్ళిపోతుంది ప్లాంట్ లో. అర్థమైందా? ఒక స్టెమ్ ఇలా ఉంటే ఆ స్టెమ్ లో మొత్తం ఆక్సిజన్స్ ఉంటాయి, సన్లైట్ ఇలా ఇటు సైడ్ పడ్డాయంటే మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోతాయి, అంటే షేడెడ్ రీజియన్. నీడ ఎక్కడ పడుతుందో ఆ నీడ సైడ్ వెళ్ళిపోతాయి. సో ఆక్సిజన్స్ ఏం చేస్తాయి, ఇక్కడున్న సెల్స్ ని మాత్రమే ఎలాంగేట్ పెంచుతాయి, డెవలప్ చేస్తాయి. మరి ఇక్కడ సెల్స్ అనేవి ఏమి ఉండవు, ఎందుకంటే ఆక్సిజన్స్ లేవు కదా. ఆటోమేటిక్ గా ఎక్కడైతే సన్లైట్ పడుతుందో ఇక్కడ సెల్స్ అనేవి ఎలాంగేట్ అవ్వలేక ఇలా సన్ వైపు బెండ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఏవైతే గ్రోత్ అవుతుందో అది అలా పెరుగుతుంది, ఇదేమో సన్లైట్ వైపు బెండ్ అయిపోతుంది. సో దేని వల్ల బెండ్ అవుతుంది అంటే దట్ ఈస్ ఆక్సిన్ హార్మోన్. ఓకే, ఈవెన్ సైటోకైన్స్, జిబర్లిన్స్ కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతాయి, బట్ సన్లైట్ వల్ల మాత్రం ఇవి ఎలాంటివి చూపించవు. సన్లైట్ వల్ల ఒక షూట్ అంటే ఒక అదర్ రీజియన్, షేడెడ్ రీజియన్, నీట్ ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళిపోయి సెల్ ఎలాంగేట్ చేసేది ఆక్సిన్. ఆక్సిన్ ఇస్ ఆన్సర్. ఎబ్సిసిక్ యాసిడ్ అనేది అసలు మనకి ఏంటి, గ్రోత్ ఇన్హిబిటర్. ఓకేనా, దిస్ ఇస్ నాట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following is a reason why the weight of a person different on earth and the moon? Okay na, so ఏ రీజన్ వల్ల ఎర్త్ మీద మూన్ మీద వెయిట్ ఆఫ్ ది పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, వాట్ ఈస్ ద రీజన్? డైరెక్ట్ గా చెప్పేసుకోవచ్చు. ఓకేనా, మన ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఉంటుంది, మూన్ మీద అట్మాస్ఫియర్ ఉంటుందా? లేదు. ఓకేనా, ఎక్కడైతే అట్మాస్ఫియర్ ఉందో వీ హ్యావ్ ద గ్రావిటీ. ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ అనేది ఉంటుంది. సో డ్యూ టు దట్ గ్రావిటీ మన వెయిట్ అనేది చూపిస్తాం. ఓకేనా, సో మనిషి బరువు అనేది గ్రావిటీ బట్టే చెప్తాము, మనిషి యాక్చువల్ మ్యాటర్ అనేది మాస్. ఓకే, సో ఏ రీజన్? గో విత్ ద ఆప్షన్స్. మూన్స్ హైయర్ గ్రావిటేషనల్ ఫోర్స్, అసలు మూన్స్ లో అట్మాస్ఫియరే లేదు, అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా? నో, ఆప్షన్ ఏ కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్ స్పేస్ ఆన్ పర్సన్. ఎస్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ మనిషి బరువుకి అయితే రీజన్ కాదు, అవి మన హెల్త్ ని హార్మ్ చేస్తాయి, అంటే హాని చేస్తాయి అంతే తప్ప మన వెయిట్ కి అదేం రీజన్ కాదు. సో ఆప్షన్ బి కాదు. మూన్స్ లోవర్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సో మూన్స్ లోవర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే అక్కడ అట్మాస్ఫియర్ నేను చాలా తక్కువ అని చెప్పాను. ఓకేనా, సో దాని వల్ల. అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆన్ ది మూన్, మూన్ మీద అట్మాస్ఫియర్ ఆబ్సెంట్ వల్ల అంటే ఎస్, ఎందుకంటే ఆబ్సెన్స్ ఉండదు కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చూస్తాం. విచ్ వన్ అంటే ఆప్షన్ డి. ఓకేనా, మూన్ మీద ఎలాంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. సో ఆప్షన్ సి ఇస్ నాట్ కరెక్ట్. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ అంటే
ఆప్షన్ డి. ఓకేనా, మూన్ మీద ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి, సో మన భూమి మీద గ్రావిటేషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ వెయిట్ డిఫరెన్షియేషన్ అనేది చూస్తాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ your object has a mass of 100 kg on earth, what would is mass on the moon? ఒకవేళ ఎర్త్ మీద మాస్ 100 kg ఉంటే మూన్ మీదకి వెళ్ళేసరికి ఎంత ఉంటుంది? సో బిఫోర్ గోయింగ్ టు దట్, మాస్, వెయిట్. మాస్ అంటే ఏంటి? యాక్చువల్ మ్యాటర్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ లో ఎంత మ్యాటర్ ఉందో యాక్చువల్, దాన్ని మనం మాస్ అంటాం. వెయిట్ అంటే ఏంటి? ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ వల్ల ఏదైతే ఒక ఫోర్స్ మన మీద పడుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ వెయిట్. అంటే గ్రావిటీ ఎక్కడ ఉంటుందో అక్కడే మనకు వెయిట్ చూపిస్తుంది, ఇంకెక్కడ మన వెయిట్ అనేది చూపించదు. ఓకేనా, సో మన గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? అట్మాస్ఫియర్ ఎక్కడ ఉంటుందో అక్కడ చూస్తాం. సో మూన్ మీద అట్మాస్ఫియర్ ఉందా? మనకి లేదు. ఎక్కడుంది? ఎర్త్ మీద ఉంది. సో ఎర్త్ మీద మాత్రమే చూస్తాం. మనకి అడిగింది ఏంటి? మాస్. అంటే మాస్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు అదర్ ప్లానెట్స్కి వెళ్ళినా, నువ్వు స్పేస్కి వెళ్ళినా, మూన్ మీదకి వెళ్ళినా, ఎర్త్ మీదకి వెళ్ళినా, ద మాస్ ఇస్ ద సేమ్. ఓకేనా, ఎక్కడికి వెళ్ళినా చేంజ్ అవుతుంది, ఎందుకంటే దీని మీద ఎలాంటి గ్రావిటీ అనేది ఉండదు. ఓకేనా, ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్ ఏంటి అంటే మాస్. సో ఒకవేళ మూన్ మీదకి వెళ్ళినా ఎంత ఉంటుంది అంటే 100 kgs, మూన్ మీదకి వెళ్ళినా సేమ్ 100 kgs. ఓకేనా, మాస్ ఎక్కడికి వెళ్ళినా సేమ్, అందరూ డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఓన్లీ వెయిట్ లో మాత్రమే డిఫరెన్షియేషన్ ఉంటుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో గ్రాండ్ టెస్ట్ 11 లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఇవి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ 12 కి సంబంధించిన వీడియోస్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.